వెల్కమ్ టు జ్యోతి స్పెషల్స్ సాయిరామ్. ఇవాళ కందా బచ్చలు చేసుకుందామండి. ఇవాళ మా గార్డెన్లోది బచ్చలు కోసుకుందాం. బచ్చలు అయితే బాగా వచ్చింది, అసలు గుబులుగా లేతగా వచ్చింది. ఇదండి, కొత్తిమీర కూడా గార్డెన్లో వచ్చిందండి. పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి, అది తీసుకుందాం వాడడానికి. ఇది కందండి. ఇది మొన్న పోలేరు అమావాస్య నాడు చాలా పెద్ద మొక్క అయిపోయింది. దాని అడుగుని కంద తీసేసి మళ్ళీ ఇలాగ మొక్కలు చేసి పెట్టాము. మిగతా చిన్న చిన్న పిలకలు వస్తే మొక్కలు వేసాము, అవి ఇంకా వస్తున్నాయి. దాంట్లోంచి వచ్చిన కంద ఇలా తీసి ఉంచాము. ఈ పెద్దదే వచ్చిందండి. ఇంకా మరో మొక్క కట్ చేస్తాను, రేపు అది పచ్చడి చేసి ఒకసారి చూపిస్తాను. ఇవాళ కంద బచ్చలి చేసుకుందాం. కార్తీక మాసంలో చేసుకుంటాం కదా కంపల్సరీగా. అది దీనికి కావాల్సిన పదార్థాలు ఇలా వేరుశనగ గుళ్ళు, కొంచెం జీడిపప్పు, ఇలాగా నువ్వుల పప్పు నానబెట్టానండి. నువ్వుల పప్పు, ఆవాలు 1 చెంచా, నువ్వుల పప్పు 2 చెంచాలు, ఇలాగ ఎండుమిరపకాయలు నీళ్ళలో నానబెట్టి ఇలా ఉంచుకోవాలి. దీన్ని రుబ్బుకోవాలన్నమాట. పోపులోకి ఇలా పండు మిరపకాయలు వేసుకుంటాను. పోపులోకి వేయవలసిన పదార్థాలు చూపిస్తాను. ఇవి దీనికి కావాల్సిన పదార్థాలు ఇలాగా పచ్చిమిరపకాయలు అండి, పండువి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, జీడిపప్పు, పల్లీలు, తర్వాత నానబెట్టుకున్న చింతపండు, ఇంగువ, ఇవి నానబెట్టుకున్నాం కదా, నువ్వుల పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు. ఇది రుబ్బుకోవాలి. ఇవి ఆకుకూరలు, ఈ బచ్చల కూర, ఇవి సన్నంగా తరుక్కుని ఉడికించుకోవాలండి. కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక మీకు చూపిస్తాను. ఇలా ఉడికించుకున్నామండి. ఇలా కంద ముక్కలు, బచ్చల కూర ఇలా ఉడికించుకుని ఇలా వేరే జాగాలోకి తీసుకున్నాను. ఇప్పుడు దీనికి ఎలా చేసుకోవాలంటే మూకుట్లో కొంచెం నూనె అయితే వేసుకున్నామండి. ఇలా నూనె వేసుకుని నూనె బాగా వేడెక్కాక ఇంగు వేసుకుందాం. ఇందాకలా ఆవాలు, నువ్వుల పప్పు, ఎండుమిరపకాయలు ఇలా రుబ్బుకున్నాం. ఇలాగా చింతపండు పులుసు కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది మనం కార్తీక మాసం అనే కాదు, మనం శుభకార్యాలు ఏవైనా మన ఇళ్లలో ఇంచుమించుగా ఇది ఒక కూర చేసుకుంటాం. ఎవరైనా చుట్టాలు వచ్చినా, ఫంక్షన్లు జరిగినా, నలుగురు వచ్చారంటే ఈ కూర కంపల్సరీగా చేసుకుంటూ ఉంటాం. ఇంట్లో ఇలాగా వేరుశనగ గుళ్ళు, కొంచెం ఆవాలు, బాగా పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, ఇవన్నీ వేగేట వేసుకుందాం. జీడిపప్పు తొందరగా వేగిపోతుంది. మినప్పప్పు, జీలకర్ర, 2 మెంతి గింజలు, ఇలా వేగింది. వేగాక కొంచెం జీడిపప్పు వేసుకుని 1 నిమిషం వేయించుకుంటే చాలు. జీడిపప్పు చాలా తొందరగా వేగిపోతుంది. జీడిపప్పు కూడా వేగిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోండి. ఇప్పుడు బచ్చల కూర ఇందులోని ఉడికించినప్పుడు ఉప్పు వేసుకున్నానండి. అందుకు
సరిపోతుంది. చూసుకొని కొంచెం వేసుకుందాం. ఉడుకుతోందండి బాగా. ఇలా కొంచెం కూర దగ్గరికి అయ్యాక కొంచెం ఇలాగ గ్రేవీలా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు మనం ఆవ రుబ్బు పెట్టుకున్నాం కదా, ఇది వేసంగానే దగ్గర పడిపోతుంది. చల్లరేకి ఇంకా దగ్గరగా అయిపోతుంది. ఇలాగా ఇలా ఆవ పెట్టాక ఇలాగ ఒక ఉడికితే చాలండి, అయిపోయింది. ఇది చల్లారాక బాగా దగ్గరగా వచ్చేస్తుంది, గట్టిగా అయిపోతుంది. అందుకు కొంచెం జారుగా ఉంటుండగా నేను ఆపేస్తున్నాను. కందా బచ్చలి ఆవకూర అయిపోయిందండి. అందరూ ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.